నా పేరు కొత్తపల్లి సాయిబాబు. మేము ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి మదర్ తెరీసా కాలనీలో నివాసితులుగా ఉన్నాము. మా ఏరియా ఫస్ట్ నుంచి కూడా డిస్పోర్ట్ ఏరియాలో ఉంది. ఈ మదర్ తెరీసా కాలనీ మొత్తము ప్రజెంట్ కోర్టులో ఉన్నందువల్ల ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది కాలనీ. కాబట్టి మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ప్రాంతవాసులందరూ కూడా స్లమ్ ఏరియా వాళ్ళు, అంటే ఎటువంటి ఆధారం లేకుండా చాలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలకు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సరైన సదుపాయాలు లేక మంచినీటి వసతి కానీ, రోడ్ల వసతి కానీ, కాలువలు కానీ, ఇక్కడ సరిగా బాత్రూములు కట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంతకుముందు మన ప్రభుత్వం 2014 తర్వాత వచ్చినటువంటి మన తెలుగుదేశం ప్రభుత్వంలో బాత్రూములు లేని వారికి బాత్రూములు కట్టించారు. తర్వాత సింగిల్ ఫేస్గా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ని 3 ఫేస్ కన్వర్ట్ చేశారు, 3 ఫేస్ లైన్స్ వేసి. సో కరెంటు ప్రాబ్లమ్స్ కూడా లేవు. అంతకుముందు 10 రోజులకి ఒకసారి వాటర్ ట్యాంకులు అట్లా వచ్చేవి. వాటిని 4 రోజులకి 3 రోజులకి వాటర్ ట్యాంకులు వచ్చే విధంగా మంచినీటి సదుపాయాన్ని అప్పట్లోనే చేశారు. 2014-19 మధ్యలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఇలాగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆ టైంలో వచ్చినాయి. అప్పట్లో వరదలు వస్తే మా కాలనీకి 2 వైపులా వాగులు ఉన్నాయి, నల్లవాగులు. ఏది స్టార్టింగ్ వైపు, కాలనీకి స్టార్టింగ్ వైపు ఉంది, ఇటు ఎండింగ్ వైపు ఉంది. వాగు గనక వచ్చి వర్షాలు బాగా వచ్చి వాగులు గనక పొంగితే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేవి. కాలనీలో వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ నీటి కోసం కానీ బాగా ఇబ్బందులు పడ్డాం. అంతకుముందు 2014 ముందు. 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలనీకి అటువైపు ఇరువైపులో 2 వైపులో వచ్చేసరికి బ్రిడ్జిలు నిర్మించడం జరిగింది. ఆ బ్రిడ్జిలు నిర్మించడం వల్ల, కాలువలు బాగు చేసి బ్రిడ్జిలు కట్టడం వల్ల ఎటువంటి వరదలు వచ్చినా కూడా కాలనీలో ఒక్క చుక్క లేకుండా వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగినాయి. అట్లాగే మన ప్రభుత్వం అనేది ఎవరికి ఎలాగ చేయాలో, చిన్న స్థాయి కాడి నుంచి పెద్ద స్థాయి ఉన్న వాళ్ళకి, అలాగే చదువుకునే వాళ్ళ కాడి నుంచి ఉద్యోగస్తుల వరకు ఎటువంటి అభివృద్ధికరంగా చేయగలుగుతుందో అటువంటి మొత్తం సహాయ చర్యలన్నీ తీసుకోవటం బాగుంటుంది. పోయినసారి మన ప్రభుత్వాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వటం కానీ, అట్లాగే ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇవ్వటం కానీ, అంతకుముందు ఉన్న 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 నుంచి 1000 రూపాయలు ఒక్కసారిగా చేశారు మన ప్రభుత్వం రాగానే. ఆ 1000 రూపాయల పెన్షన్ని మళ్ళీ 2000, అంటే 2014కి ముందు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ఒక్కసారిగా 2000 చేసేశారు ఆ 5 సంవత్సరాల్లోనే. అంటే దాదాపుగా 200 నుంచి 2000 అని అంటే 10 రెట్లు పెన్షన్ లబ్ధి పొందారు ప్రతి ఒక్కరు. ప్రభుత్వం మీద కూడా చాలా భారమైన విషయమే, కానీ అభివృద్ధి పదంలో పోతున్నటువంటి రాష్ట్రంగా తయారు చేశారు. కాబట్టి ఇటువంటి పథకాలు ఇవ్వటానికి కూడా వెనుకంజ వేయకుండా అందరికీ లబ్ధి పొందాలి. అందరూ కూడా ప్రతి ఒక్క ఒంటరిగా ఉండే వాళ్ళందరికీ కూడా ఏదో చేదోడుగా ఉండటానికి, ఎవరి మీద కొడుకు మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం కానీ. ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మీ కాలనీలో? అదే తర్వాత మనకి గత ప్రభుత్వంలో అంతకుముందు వచ్చేసరికి 3 ఫేస్ లైన్స్ వేశారు. 3 ఫేస్ లైన్స్ వేశారు. అదే పవర్ సిస్టమ్ని సింగిల్ ఫేస్ నుంచి 3 ఫేస్ కన్వర్ట్ చేసి, అప్పుడు చిన్న ట్రాన్స్ఫార్మర్ ఉంటే దాన్ని తీసేసి 200 kV ట్రాన్స్ఫార్మర్ వేశారు. ఇళ్ళకి అన్నిటికీ పవర్ ఇబ్బంది లేకుండా చేశారు. వాటర్ ఫెసిలిటీ బాగానే చేశారు. అట్లాగే రోడ్లు వచ్చేసరికి మన గ్రావెల్ తోటి మట్టి తోలిచ్చారు, అంతా బాగుంది. బాత్రూమ్స్ ముఖ్యంగా మహిళలు బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అట్లాంటిది ప్రతి ఇంటికి బాత్రూములు కట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ ఉండబట్టి అభివృద్ధి జరిగింది. అది మా నియోజకవర్గం అయినటువంటి మన దామచర్ల ఎమ్మెల్యే గారు అప్పట్లో మంచి అభివృద్ధి చేశారు. ఆయన అంత అభివృద్ధి చేశారు కాబట్టే ఆయనకి ఈరోజు 34,000 మెజార్టీని అందించగలిగారు. అర్థమవుతుంది
ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరైతే ఉండాలా, ఎవరైతే మనకి బాగా తోడు నీడగా అన్నిట్లో సహాయాలు మనకు అందిస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు అనేది ఒంగోలు ప్రజలకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఒంగోలు నియోజకవర్గంలో రోడ్ సిస్టమ్స్ కానివ్వండి, మన కాలువలు కానివ్వండి, కొత్తపట్నం కాలువ బ్రిడ్జి ఉంది, నల్లవాగు బ్రిడ్జి, ఆ బ్రిడ్జిలు ఇట్లా అన్నీ కట్టించడం కానివ్వండి. ఇది వచ్చేసి మన వెంగముక్కపాలెం టు ఒంగోలు వచ్చేసరికి సింగిల్ రోడ్డు ఉండేది అప్పుడు, దాన్ని ఇప్పుడు డబల్ రోడ్ చేశారు. అది కూడా ఎంతో అభివృద్ధికి సంబంధించిందే. కాలేజీ పిల్లలు కానీ ఎవరైనా కూడా ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్లు అవుతుండే సింగిల్ రోడ్డు. అట్లాంటిది మన ఇక్కడ కాలనీకి ఇరువైపులా బ్రిడ్జిలు కట్టించేసి ఆ రోడ్డుని వెడల్పు చేయటం వల్ల చాలా వరకు డెవలపింగ్ చేసినట్టు. సార్, ఇప్పుడు మరి ప్రధానంగా ఇక్కడ మెయిన్ మీ కాలనీలో ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటి? మాకు ప్రధానంగా వచ్చేసరికి ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, వాటర్ సిస్టమ్. మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఏం చెప్పారంటే ప్రతి ఇంటికి ఉచిత కుళాయిల కనెక్షన్ ఇస్తానన్నారు. అలాగే ఆయన చేస్తారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ నమ్మకం ఎలా కలుగుతుందంటే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేసి ఇచ్చారు ఒక్కసారిగా. గత ప్రభుత్వంలో 2,000 ఉన్న పెన్షన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అటువంటిది 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఏ విధంగా హామీ ఇచ్చారంటే, ఎప్పుడైతే జూన్ నుంచి అంటే ఎలక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో అప్పటి నుంచి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం, వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం చేశారు. ఆ నమ్మకంతో మా కాలనీకి కూడా ఈ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈ యొక్క వాటర్ ఉచిత కనెక్షన్లకు సంబంధించింది కానీ, రోడ్లకు సంబంధించింది కానీ ఇవన్నీ చేస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే సార్, ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యే గారు ఎలా మీరు కార్యకర్తలతోటి ఎలా అందుబాటులో ఉంటారా, ఆయన గురించి చెప్పండి. మా ఎమ్మెల్యే గారు చెప్పాలంటే ఒక విధంగా మాకు దేవుడితో సమానం. ఎందుకంటే మాకు ఏ సమయంలోనైనా సరే, ఏ టైంలోనైనా సరే ఆయన మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఆయన ఇన్ కేసు ఏదైనా ఊరికి వెళ్ళినా కానీ పిఎల్ ద్వారా కానీ, ఇక్కడ ఉండే మాకు క్లస్టర్ ఇన్ఛార్జీల ద్వారా కానీ, డివిజన్ ఇన్ఛార్జీల ద్వారా కానీ మా ఏరియాకి ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా వాళ్ళు తక్షణమే చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మొన్నటువంటి పడ్డ వర్షాలకి మాకు ఎక్కువగా బాగా నీళ్లు రావటం, ఇళ్లలోకి నీళ్ళు వచ్చి నిలిచిపోవటాలు ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. అంటే డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటం వల్ల వాటిని కూడా మేము ఈ విధంగా ఉన్నాయన్న కొంచెం మీరు చర్య తీసుకోవాలంటే తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారిని, మేయర్ గారిని, దానికి సంబంధించిన డిఈ వాళ్ళని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ తక్షణం పిలిపించి ఆ కాలనీ సమస్యలు కానీ ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్క కాలనీ, మా కాలనీ అని కాదు ప్రతి ఒక్క కాలనీకి సంబంధించిన సమస్యలన్నీ మీరు తక్షణమే చేయాలని అనగానే మాకు ఎమ్మటే కలెక్టర్ మేడం గారు రావటం జరిగింది, మన కమిషనర్ గారు రావటం జరిగింది, డిఈ గారు రావటం జరిగింది, మేయర్ గారు రావడం జరిగింది. అందరూ వచ్చేసి కాలనీ మొత్తం పరీక్షించి ఎలా చేయాలని చెప్పని వాటర్ ఉన్నటువంటిది ఏమవుతుందంటే ఇది పల్ల ప్రదేశంలో ఉన్నటువంటిది కాబట్టి ఈ వాటర్ని బయటికి పంపింగ్ చేయాలంటే ఎట్లాగని చెప్పని ఆలోచించి ఇంజన్ల ద్వారా నీళ్ళని బయటికి పంపింగ్ చేసేసి ఆ విధంగా తక్షణ చర్యలు తీసుకొని కాలనీని ఎప్పుడు తను రక్షిస్తూ మాకెప్పుడు సహాయాలు చేస్తూ ఉన్నారు.